వైజాగ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3వ వన్డేలో మన టీమిండియా గెలిచి ఈ సిరీస్ని కైవసం చేసుకుంది. మన వాళ్ళు ఈ విజయాన్ని చాలా సులువుగా సాధించగలిగారు. ఒక మంచి టీం ఎఫర్ట్తో ఈ సిరీస్ని అయితే గెలవగలిగారు. నిజానికి ఈ మ్యాచ్లో అసలైన టీమిండియా ఎలా ఆడుతుందో అలా ఆడి చూపించింది. అయితే 20 సార్లు టాస్ ఓడిపోయిన మన టీమిండియా 21సారి టాస్ గెలిచింది. ఈ టాస్ గెలిచినప్పుడు కూడా మ్యాచ్ గెలిచినంత ఆనందమైంది. టాస్ గెలిచిన మన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్ లో మనకు మంచి శుభారంభం అందింది. మొదటి ఓవర్లో బౌలింగ్ వచ్చిన హర్షదీప్ సింగ్ మొదటి ఓవర్లోనే రియల్ రికాల్టర్ను అవుట్ చేశాడు. ఒక మంచి అవుట్ స్వింగర్ అవుట్ చేశాడు. అలాగే తర్వాత బౌలింగ్ వచ్చిన హర్షిత్ రాణా బ్యాక్ టు బ్యాక్ మెయిడెన్ ఓవర్స్ వేశాడు. అలాగే హర్షదీప్ సింగ్ కూడా ఒక మెయిడెన్ ఓవర్ వేశాడు. మొదటి 8 ఓవర్లు మన బౌలర్స్ సౌత్ ఆఫ్రికా బ్యాటర్కి చుక్కలు చూపించారు. కొత్త బాల్ తో స్వింగ్ రాబడుతూ మంచి లైన్ లెంత్ వేసేవారు. ఇలా బాగా బౌలింగ్ చేస్తున్న మన టీమిండియా బౌలర్ల పైన క్వింటన్ డికాక్ రివర్స్ కౌంటర్ చేయడం మొదలుపెట్టాడు. మెయిన్లీ ప్రసిద్ధ్ కృష్ణన్ అయితే ఇష్టమున్నట్టు కొట్టడం మొదలుపెట్టాడు. 4లు 6లు ఎడాపడా కొడుతూనే ఉండేవాడు. టెంపో బౌమతో బ్యాటింగ్ చేస్తూ 100+ పార్ట్నర్షిప్ నెలకొల్పగలిగారు. బౌమ రన్స్ కొట్టడానికి ఇబ్బంది పడుతున్నా కూడా డికాక్ మాత్రం చిరుచుకుపడేవాడు. కానీ మరోపక్క బౌమ మాత్రం ఇబ్బంది పడుతూనే జడేజా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. కానీ సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు మాత్రం అస్సలు తగ్గలేదు. తర్వాత వచ్చిన మాథ్యూ బ్రిడ్జ్కే కూడా అస్సలు తగ్గకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉండేవాడు. ఇలా వెళ్తున్న సౌత్ ఆఫ్రికన్ ఇన్నింగ్స్కి ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి బ్రేక్స్ వేశాడు. చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్న మాథ్యూ బ్రిడ్జ్కి ఎల్బిడబ్ల్యూ అవుట్ చేసి పెవిలియన్కి పంపించేశాడు. ఎప్పుడైతే మాథ్యూ బ్రిడ్జ్కి అవుట్ అయిపోయాడో సౌత్ ఆఫ్రికన్ ఇన్నింగ్స్ బాగా స్లో అయిపోయింది. లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి సౌత్ ఆఫ్రికా గెలుపు కారణమైన ఎడెన్ మార్క్రమ్ ఈ మ్యాచ్లో మాత్రం 3 బంతులు 1 పరుగు మాత్రమే చేసి వెంటనే అవుట్ అయిపోయాడు. ఎప్పుడైతే మార్క్రమ్ అవుట్ అయిపోయాడో సౌత్ ఆఫ్రికన్ ఇన్నింగ్స్ ఇంకా స్లో అయిపోయింది. అప్పటి మన ఇండియా పుంజుకోవడం మొదలుపెట్టింది. సౌత్ ఆఫ్రికన్ ఇన్నింగ్స్ ఎప్పుడైతే స్లో అయిందో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం మంచి బౌలింగ్ చేంజెస్ చేయడం మొదలుపెట్టాడు. డివాల్ బ్రేవిస్ స్పిన్నర్లో అయితే బాగా ఆడతాడు, పేసర్లను ఆడలేనని చెప్పేసి హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాలతోనే బౌలింగ్ ఇచ్చేవాడు. ఇలా ఓన్లీ పేసర్స్ చేయడం వల్ల డివాల్ బ్రేవిస్కి బ్యాటింగ్ చేయనికి రాకపోయేది. తన బ్యాటింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఓన్లీ స్పిన్నర్లు వచ్చిందంటే మాత్రం ఉతికి ఆరేస్తాడు. ఇక్కడ ఓన్లీ పేసర్స్ చేయడం వల్ల తన న్యాచురల్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. కానీ ఇంకో ఎండ్లో బ్యాటింగ్ చేస్తున్న డికాక్ మాత్రం మన టీమిండియాకి అగెనిస్ట్గా 7 సెంచరీ కొట్టేశాడు. అలా సెంచరీ ఇచ్చి మంచి ఊపమే ఉన్న డికాక్ని ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి క్లీన్ బౌల్డ్ చేశాడు. డికాక్ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో సౌత్ ఆఫ్రికన్ ఇన్నింగ్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఎన్సన్ మాత్రం తన పేషెన్స్ చూపించలేకపోయాడు. భారీ షాట్లకు కొట్టాలని చూసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లోనే 2 అవుట్ అయిపోయాడు. మన టీమిండియా బౌలర్లో 4 వికెట్లు ప్రసిద్ధ్ కృష్ణ తీసుకున్నారు. 4 అలాగే జడేజా, హర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. మన టీమిండియా బౌలర్లో మొదటి 2 మ్యాచ్లో ఏదైతే చేయలేకపోయారో ఈ మ్యాచ్లో చేసి చూపించారు. మొదటి 2 మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ చాలా ఇబ్బంది పెట్టింది. కానీ ఈసారి మనం మొదటి బౌలింగ్ చేయడం వల్ల చాలా సింపుల్గా బౌలింగ్ చేయగలిగారు. చాలా బాగా బౌలింగ్ చేసి సౌత్ ఆఫ్రికా టీంని 270 ఆల్అౌట్ చేశారు. మన టీమిండియా ఫీల్డింగ్లో కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుంది. ఇక మన బ్యాటింగ్ విషయానికి వస్తే మన ఇన్నింగ్స్ మాత్రం చాలా స్లోగా స్టార్ట్ అయింది. మొదటి 2 మ్యాచ్లో ఫెయిల్ అయిన యశస్వి జైస్వాల్ మాత్రం రన్వే బాల్ కూడా కొట్టలేకపోయాడు. చాలా ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేసేవాడు. స్ట్రైక్ మొత్తం అతనే ఉంచుకునేవాడు. రోహిత్ శర్మకు కూడా స్ట్రైక్ వచ్చేది కాదు. రోహిత్ శర్మకు స్ట్రైక్ ఎప్పుడైతే రావడం మొదలైందో 3 6లు 7 4లు 75 రన్స్ కొట్టి రోహిత్ శర్మ మహారాజ్ బౌలింగ్ లోట్ అయిపోయాడు. రోహిత్ శర్మ ఈరోజు కొట్టిన రన్స్తో తన అంతర్జాతీయ కెరీర్లో 20,000 రన్స్ సాధించగలిగాడు. ఇండియా తరపున 20,000 రన్స్ సాధించిన 4వ బ్యాట్స్మెన్గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మనే ఉన్నాడు. అయితే అవతల ఎండ్లో బ్యాటింగ్ చేస్తున్న జైస్వాల్ మాత్రం చాలా స్లోగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. తన హాఫ్ సెంచరీ పూర్తి తనకి ఏకంగా 70+ బాల్స్ తీసుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన 55 పూర్తయిందో అప్పంచలే యాక్సిలేషన్ మొదలుపెట్టాడు. అసలైన జైస్వాల్ బ్యాటింగ్ ఏంటో చూపించాడు. ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో అప్పుడే సౌత్ ఆఫ్రికా అమ్మమ్మ కూడా వచ్చాడు. వచ్చిన పంచులు బౌండరీలు కొడుతూ వాళ్ళకి చుక్కలు చూపించాడు. మన కింగ్ కోహ్లీ ఈ సిరీస్లో మాత్రం బివత్సమైన బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. మెయిన్లీ ఈ మ్యాచ్లో ఒక 6 కొట్టిండు మామూలుగా లేదు. అది మాత్రం నో లుక్ షాట్. ఆ షాట్ని బట్టే డిసైడ్ చేయొచ్చు కోహ్లీ ఎంత కాన్ఫిడెంట్గా ఉండనేది. ఈ సిరీస్లో మాత్రం కోహ్లీ మాత్రం బీస్ట్ మూడ్లో ఉన్నాడు. తన బీస్ట్ బ్యాటింగ్ వల్ల మన టీమిండియా ఈ సిరీస్ గెలగలిగింది. దానివల్ల విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా వచ్చింది. అలాగే ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టిన జైస్వాల్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఇది జైస్వాల్ కెరీర్లో మొదటి వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ. ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టడం వల్ల జైస్వాల్ కెరీర్లో అన్ని ఫార్మాట్లలో సెంచరీలు వచ్చేసాయి. తనకు ప్రీవియస్గా టెస్టులో సెంచరీలు ఉన్నాయి, T20లో సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు వన్డేలో కూడా సెంచరీ వచ్చేసింది. ఇలా 3 ఫార్మాట్ సెంచరీ కొట్టిన 6వ ఇండియన్ బ్యాట్స్మెన్గా చరిత్రకి ఎక్కాడు. 2025 అయితే ఒక వన్డే సిరీస్ గెలుపుతో అయితే చూడాలి. రాబోతున్న T20 సిరీస్లో మన టీమిండియా ఎలా పర్ఫామ్ చేస్తుందన్నది.